హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఇక్కడ మనం ఏం చూద్దామంటే టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో మ్యాథ్స్ది ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. సో విత్ ఆన్సర్స్ అన్నట్టు. సో నేను ఇది రాసిన, అంటే విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ తోటే రాసిన. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో విత్ క్వశ్చన్ విత్ ఆన్సర్స్ బుక్లో రాసిన. అంటే మనకి మళ్ళీ నెక్స్ట్ టెట్కైనా, నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ముందర వచ్చిన తర్వాత, ఎగ్జామ్ రేపు ఎల్లుండి తర్వాత మనకి రివిజన్కి యూస్ఫుల్ అవుతుంది కదా. సో క్వశ్చన్ ఆన్సర్ మంచిగా రాసిన. నాకు ఇది చాలాసేపు పట్టింది. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఇంత పెద్ద ఆన్సర్స్ ఇట్లున్నాయి. సో అన్నీ ఓన్గా ఏం చేయలేదు, టోటల్ అంటే ఫోన్ నుండే రాసిన. బట్ రివిజన్ చేస్తే కొంచెం మనకు కూడా వస్తుంది కదా అని చెప్పి రాసిన. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది 24th June 2025 పేపరు. 24th June 2025లో షిఫ్ట్ 2లో వచ్చిన ఓన్లీ మ్యాథ్స్ క్వశ్చన్సే. సో సైకాలజీ ప్రీవియస్ క్వశ్చన్స్ అని ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, కానీ మ్యాథ్స్ అయితే ఎక్కడ నాకు కనిపించలేదు. అందుకని చెప్పి ఇవి చెప్పిన అన్నట్టు. సో నేను ఈజీ ఎక్స్ప్లెనేషనే రాసిన, లైక్ మనం ఎట్లా అర్థం చేసుకుంటామో. సో టోటల్ ఇంకా నాకు కొంచెం మ్యాథ్స్ అనేది ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ లేదు, నేను చిన్నగానే రాసిన. సో చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ పైన షీట్ కనిపిస్తుంది కదా. సో అది ప్రీవియస్ పేపర్ది. కావాలంటే నేను హాల్ టికెట్ టెలిగ్రామ్లో వేస్తాను, PDF వేస్తాను. నేను క్వశ్చన్ ఆన్సర్ రాసిన. సో క్వశ్చన్ కూడా చూపిస్తా, బట్ ఒక 2 seconds అట్లా ఉంటే అది వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం చూపిస్తే మళ్ళీ ఇది కనిపించదు కదా. సో ఫస్ట్ ఏముంది, ఇఫ్ ద పాయింట్స్ A of 2,1, B, 5,3, C 6,4 అండ్ D 1,7. అంటే పైన X1 Y1 అని రాలేదు, నేనే రాసుకున్నా ఆన్సర్స్ కోసమని. ఆర్ ద వర్టీసెస్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ABCD, దెన్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. సో వర్టీసెస్ ఇచ్చినప్పుడు, పాయింట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే, ఫార్ములా ఇది, ఏరియా 1/2 mod X1 Y2 X2 Y3 X3 Y4 X4 Y1. సో ఇదేమో X1 X2 X3 ఇట్లా లైన్ వైజ్గా వస్తాయి, అసెండింగ్ ఆర్డర్లో పెరుగుతూ పోతాయి. ఇదేమో 1 తర్వాత ఏంటిది 2 Y2, 2 తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5 లేదు కాబట్టి 1 X4, Y1. నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ ఇక్కడ Xకి వచ్చినట్టు Yకి వస్తాయి, Yకి వచ్చినట్టు Xకి వస్తాయి, ఇట్లా గుర్తుంచుకోవాలి. సో క్వాడ్రిలేటరల్లో వర్టీసెస్ ఇవి ఇచ్చిండ్రు. నెక్స్ట్ X1, Y1. సో ఇది బ్రాకెట్లో ఉన్నది X1, Y1 X2, Y2. అందుకే నేను ఇక్కడ అంటే ఐడెంటిఫై చేసిన, మళ్ళీ దీన్ని X1 దీన్ని X2 అనుకుంటాను నేను కన్ఫ్యూజన్లో, అందుకని. నెక్స్ట్ ఈ ఫార్ములా ఉంది కదా, ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 14 square units వచ్చింది. సో 14 square units ఆన్సరు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, if A and B and C are any 3 non-zero rational numbers, then choose the correct statements. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ, డివిజన్ ప్రాపర్టీస్ అట్లా ఉంటాయి కదా. సో అవి ఇవి. సో అవి తెలియకుండా కూడా నాన్ జీరో అంటే జీరో కాకుండా వేరే రేషనల్ నెంబర్స్ అన్నారు కదా. సో 2, 3, 4 అట్లా A = B = C తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఏది ఇవి ఇట్లా సాటిస్ఫై చేసి LHS = RHS వస్తే అవి రైట్ అన్నట్టు. అంటే ఇవి గుర్తు లేకుంటే అట్లా కూడా చేయొచ్చు. సో నేనైతే ఇది అట్లనే చేసిన. సో ఎన్నిసార్లు ఏదైనా కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ అసలు గుర్తుండవు. నెక్స్ట్ ఇట్లా ఆప్షన్స్ కూడా కొన్నిటికి రాసిన ఆప్షన్స్ ఇగో నేను తీసుకొనే చేసిన, నాకు గుర్తులేదు. A = 4, 2, 1 అట్లా తీసుకొని దీనికి వేసిన. సో ఫస్ట్ది ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటారు కదా. సో ఇది చేస్తే 3 = 1 అని వచ్చింది. సో LHS ≠ RHS వచ్చింది కాబట్టి రాంగ్. ఇవి రెండు ఈక్వల్స్ వచ్చినాయి కాబట్టి ఇవి రెండు రైట్. సో ఇంత ఈజీగా చెప్పగలుగుతున్నా కానీ రాయడానికి చాలాసేపే పట్టింది. నెక్స్ట్, a chord 10 of √3 centimeters of a circle is making an angle 120 at the center, then the diameter of the circle. సో ఒక చార్ట్ అనేది సర్కిల్లో చార్ట్ అనేది AB అనేది చార్ట్, M అనేది మిడిల్ ఈ చార్ట్కి మిడిల్ పాయింట్, O అనేది ఒరిజిన్. అంటే సర్కిల్లో మిడిల్ పాయింట్ ఏమో ఒరిజిన్గా తీసిన, AB అంటేనేమో చార్ట్, మధ్యలోనేమో మిడిల్ పాయింట్. సో చార్ట్ ఇది ఎంత ఇచ్చిండ్రు, 10√3 ఇచ్చిండ్రు. నెక్స్ట్ యాంగిల్ 20 at the center. సో సెంటర్ అంటే ఒరిజిన్ కదా. సో సెంటర్కి ఎన్ని డిగ్రీల యాంగిల్ వేస్తుంది, 120 degree యాంగిల్ వేస్తుంది కాబట్టి 120 degrees వేసిన. నెక్స్ట్ చార్ట్కి డయామీటర్కి మధ్యలో రిలేషన్ బిట్వీన్ చార్ట్ అండ్ డయామీటర్ అంటే చార్ట్ = 2r sin θ/2 అని. సో నెక్స్ట్ మనకి మీకు తెలుసు కదా. సో సర్కిల్ ఇట్లుంటే ఇందులో ఇది రేడియస్ అవుతుంది. సో టోటల్ ఏమో డయామీటర్ అవుతుంది, ఇందులో హాఫ్ ఏమో రేడియస్ అవుతుంది. సో ఇది ఇక్కడ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ చార్ట్ = ఇది
ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన. చార్ట్ అంటేనేమో చార్ట్ ఇచ్చిండ్రు 2r సైన్ టీటా అంటేనేమో 120/2 సైన్ 60/2 అంటేనేమో √3/2. నెక్స్ట్ దీనికి ఇదే చేసిన. నెక్స్ట్ ఇందులో క్యాన్సిలేషన్ చేసుకుంటే r = 10 వచ్చింది. సో r = 10 అంటే సో డయామీటర్ 2r 2 × r. నెక్స్ట్ డయామీటర్ ఇస్తేనేమో d/2 వేస్తే r వస్తుంది, ఇక్కడ చెప్పిన కదా. సో అది ఇది. నెక్స్ట్ ఆన్సర్ ఎంత వచ్చింది 20. నెక్స్ట్ ఈ ఫోర్త్ది మనకి ఇట్లా బాక్సెస్ ఉంటాయి కదా, ఫ్రీక్వెన్సీస్ అని మోడ్ కానీ ఇంకా మీన్ కానీ ఇట్లాంటివి బాక్సెస్ ఉంటాయి కదా. సో అలా బాక్స్ ఇవ్వకుండా ఇందులో వడ్లాగా ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ ఇంత పెద్ద ఉంది కాబట్టి పెద్దది అర్థం చేసుకోవడానికి చదవడానికి చాలాసేపు టైం పడుతుంది ఎగ్జామ్లో అయితే. ఇఫ్ ద మోడ్ ఆఫ్ ఏ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 52, ఇక్కడ మనకు ఫార్ములా ఏముంది, మోడ్ ఇక్కడ చదవండి. మోడల్ క్లాస్ 40, క్లాస్ సైజ్ ఇస్ 15 అన్ని ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్, ప్రిసీడింగ్ అంటేనేమో F1, నెక్స్ట్ ప్రిసీడింగ్ అంటేనేమో ముంగడిది, సక్సీడింగ్ అంటేనేమో వెనకది. సక్సీడింగ్ ద మోడల్ క్లాస్ ఈస్ 6 ఇవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ నేను ఇక్కడ రాసుకుంటా చూడండి. ఎల్ అంటేనేమో లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ కూడా ఇక్కడ ఇచ్చారు. లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ 40. ఇక్కడ L = 40. F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ మోడల్ క్లాస్. ఎక్కడుంది క్లాస్ ప్రిసీడింగ్ మోడల్ క్లాస్ ఈజ్ 3 F1. సో F1 3. నెక్స్ట్ F2 ఇవన్నీ రాసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇచ్చిండ్రు, ఎన్ ఆఫ్ బి ఇచ్చిండ్రు. సో నెంబర్ ఆఫ్ ఏ, సో ఏ అనే సబ్సెట్లో 6 ఉన్నాయంట ఎలిమెంట్స్, బి అనే సెట్స్లో 10 ఉన్నాయట. సో ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ ఫార్ములా ఏంటిది, ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ. ఒకవేళ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అడిగితే ఇక్కడ చేంజ్ అవుతుంది, ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ బి అని. సో ఏది ఇక్కడ ముందు ఉంటే ఇక్కడ ముందు వస్తుంది, ఏది ఇక్కడ బ్యాక్ ఉంటే బ్యాక్ వస్తుంది. ఇది ఆన్సర్. ఇది ఈజీగానే అయిపోయింది. సో నెక్స్ట్ ఇఫ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 degrees ఈజ్ ఎక్స్, దెన్ ద కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ ఎక్స్. సో సప్లిమెంటరీ అంటే 180 degrees, కాంజుగేట్ అంటేనేమో 360 degrees. ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈజ్ అబ్టైన్డ్ బై సబ్ట్రాక్టింగ్ ద యాంగిల్. సో నేను చెప్పింది కూడా రాసుకున్నాం, మళ్ళీ నాకు గుర్తుకున్నదని. సో ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 degrees. సో సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 అని అడిగితే మనం ఏం చేయాలి, సప్లిమెంటరీ అంటే 180 కదా. సో 180 నుంచి వెళ్ళి 60ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 120 వచ్చింది. సో ఎక్స్ అని ఇక్కడ ఇచ్చింది కాబట్టి x = 120 degrees అని వేసుకున్నా. నెక్స్ట్ కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ ఎక్స్ అని. సో ఇక్కడ ఈ ఎక్స్కి కాంజుగేట్ యాంగిల్, ఇప్పుడు 60కి ఏమో సప్లిమెంటరీ యాంగిల్ అడిగింది కాబట్టి 180 - 60 చేసినాం. ఇప్పుడు ఎక్స్కి కాంజుగేట్ అడుగుతుంది కాబట్టి 360 - x. సో x = 120 ఉంది కదా. సో 360 - x, 360 - 120. సో 240 is the conjugate angle of x. సో నెక్స్ట్ ఇందులో కాంప్లిమెంటరీ అని ఇస్తేనేమో 90 degrees, సప్లిమెంటరీ యాంగిల్ ఇస్తే 180 degrees, కాంజుగేట్ యాంగిల్ అని ఇస్తే 360 degrees. నెక్స్ట్ ఏ పాత్ 3 meters వైడ్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ ఏ స్క్వైర్ ఫీల్డ్. సో ఇది లోపల ఇన్సైడ్ ఒక స్క్వైర్ ఉంది కదా. సో ఇదేమో స్క్వైరు. నెక్స్ట్ ఏమన్నాడు, పాత్ అన్నాడు కదా. సో ఈ స్క్వైర్ చుట్టూ పాత్ ఉందంట. సో ఈ మధ్యది పాత్ లాగా నేను డయాగ్రామ్ వేసిన. సో ఏ పాత్ 3 meters వైడ్ ఈస్ రన్నింగ్ అండ్ ఏ స్క్వైర్ ఫీల్డ్ ఆఫ్ ఏరియా 729 square meters. సో ఈ స్క్వైర్ది ఏరియా ఎంతనంట 729. సో మీరు ఏరియా ఆఫ్ ఏ స్క్వైర్ తెలవాలి. ఏంటి అంటే సైడ్ స్క్వేర్ కదా. ఏరియా ఆఫ్ స్క్వైర్ది సైడ్ స్క్వేర్ 1729. సో సైడ్ స్క్వేర్ = సో నేను సైడ్ ఏ అనుకున్నా. సో ఏ స్క్వేర్ = 729. నెక్స్ట్ స్క్వైర్ అటు వెళ్తే √ అవుతుంది. √729 అయితే 27 మిగులుతుంది. సో ఇది సైడ్ ఆఫ్ ఏ, ఈ ఇన్నర్ స్క్వైర్, ఈ పాతది కాదు. నెక్స్ట్ టోటల్ సైడ్ లెంత్. ఇప్పుడు ఈ స్క్వైర్ వచ్చి ఫీల్డ్ సైడ్ ప్లస్, సో స్క్వైర్ ఫీల్డ్ సైడ్ ప్లస్ 2 × 3 అని ఎందుకు వేసారంటే, సో ఈ స్క్వైర్ ఉంది కదా ఇన్సైడ్. సో ఇన్సైడ్ సర్కిల్ స్క్వైర్ది 27 కాబట్టి 27. నెక్స్ట్ ఇక్కడ 3 ఎందుకు వచ్చిందంటే పాతది ఎంత 3 meters కాబట్టి 3 వచ్చింది. నెక్స్ట్ 2 sides, ఇది ఇటు సైడ్ది చేస్తాం కాబట్టి 2 వచ్చింది. ఇక్కడ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళకైనా క్లారిటీగా అర్థమవుతుంది చెప్పుర్రి. సో నెక్స్ట్ 27 + 6 అంటే 33 వచ్చింది కదా. సో టోటల్ సైడ్ లెంత్ ఎంత వచ్చింది 33. ఇప్పుడు టోటల్ ఇన్సైడ్ ఫీల్డ్ది ఈ పాత్ది ఏమొచ్చింది 33 వచ్చింది.
నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ లార్జెస్ట్ స్క్వేర్, పాత్ ప్లస్ ఇన్సైడ్ స్క్వేర్ టోటల్ కనుక్కుందామంటే సో ఒక సైడ్ 33 ఉంది. ఫార్ములా ఏంటిది, సైడ్ స్క్వేర్ కదా. సో 33 స్క్వేర్, ఇది 1089 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఓన్లీ పాతది అనుకోవాలి కదా, కాబట్టి ఈ లార్జర్ స్క్వేర్ నుండి వెళ్ళి మనకు ఇచ్చిన స్క్వేర్ తీసేస్తే ఆ పాతది వస్తుంది అట్లా అన్నట్టు. సో నాకు ఇక్కడ ఈ 2 ఎందుకు తీసుకున్నారు అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. నెక్స్ట్ ఇది ట్రిగ్నోమెట్రీ. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, right angle is at if sec b is equals to 2√3 then cos a cos b sin a plus sin b అని. సో ఇది ఫార్ములా ఏంటంటే cos of a minus b cos a cos b plus sin a sin b, ఇది ఫార్ములా నో నీడ్, బట్ నేను రాసిన. సో నెక్స్ట్ ఇక్కడ గీసుకొని sec b అంటే ఏంటి, మనకి sec అంటే 1/cos కదా. సో cos b is equals to 1/sec అని రాసిన. సో cos b is equals to ఇది సబ్స్టిట్యూట్ చేస్తే √3/2 అయింది. cos b is equals to నెక్స్ట్ sin, ఇప్పుడు cos b √3/2 అంటే cos 30 అంటే √3/2 కదా. సో cos 30 వేసిన. సో cos కట్ చేసుకుంటే b is equals to 30 degrees అయింది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ c అన్నాడు కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో ఎట్ c అన్నాడు కాబట్టి c దగ్గర 90 degrees ఉంటుంది. నెక్స్ట్ b దగ్గర 30 degrees ఉంటుంది. సో రైట్ యాంగిల్, ఇది ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్స్ ఎంత ఉంటాయి, 180 కదా. a + b + c టోటల్ యాంగిల్స్ 180 ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఏ యాంగిల్ ఒకటి వస్తే మనం ఇవన్నీ రాసుకోగలుగుతాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ తెలుసుకున్నా. నెక్స్ట్ sin a ఈజ్ ఈక్వల్స్ టు ఏది ఏముంది ఇక్కడ ఇవన్నీ తెలుసుకుంటున్నాను అన్నట్టు, cos a cos b sin a + sin b అనేది. sin a cos a sin b cos b అన్నీ తెలుసుకొని ఇవన్నీ sin a ఈజ్ ఈక్వల్స్ టు 60 degree వచ్చింది కదా. సో sin 60 ఈజ్ ఈక్వల్స్ టు √3/2 cos 60 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇట్లా అన్నీ తెలుసుకొని ఇక్కడ ఇది అడిగింది కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 21.168 షుడ్ బి డివైడెడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది నాకు ఆన్సర్ తెలియలేదు, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది ఏఐతో కూడా చూశాను బట్ నాకు అసలు ప్రాసెస్ అర్థం కాలేదు, ఏదో ఉంది. నెక్స్ట్ ఇఫ్ ద మీన్ ఆఫ్ x1 x2 x3 up to xn is x bar and mean of y1 y2 y3 up to yn is y bar, దెన్ ఇవి రెండు మిక్స్ చేస్తే వీటి మీన్ ఏంటి అంటే x bar + y bar by 2, ఇది డైరెక్ట్ ఫార్ములానే. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఇన్ ద 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ 3 8 13 18 78 12 15 18 ఇట్లా ఇచ్చిర్రు, రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చిర్రు. సో ఫస్ట్ ఏపీ ఇందులో ఇది తీసుకోవాలి. నెక్స్ట్ D1 అంటేనేమో కామన్ డిఫరెన్స్. సో 8 - 3 చేస్తాం కదా, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేస్తాం కదా, అది కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ సెకండ్ ఏపీకి A1 అంటే ఫస్ట్ టర్మ్ అన్నట్టు. నెక్స్ట్ ద ఫస్ట్ కామన్ టర్మ్ ఇందులో ఫస్ట్ కామన్ టర్మ్ ఏంటి, సో 3 8 13 18 అనేది ఇందులో ఫస్ట్ కామన్ టర్మ్. సో కామన్ డిఫరెన్స్ మనకి ఇట్లా ఇవి రెండిట్ల మధ్యలో అడిగితే ఇక్కడ ఫార్ములా ఉంది. సో కామన్ డిఫరెన్స్ ఆఫ్ న్యూ ఏపీ. సో కామన్ టర్మ్స్ రెండిట్లలో కనుక్కోవాలంటే ఏమిచ్చిర్రు, ఎల్సిఎం ఆఫ్ D1 D2 ఆఫ్ ఓల్డ్ ఏపీస్. సో ఇవి రెండిట్లలో మనం కామన్ టర్మ్స్ కనుక్కోవాలంటే ఇందులో డిఫరెన్స్ ఏది ఉంటుందో ఎల్సిఎం చేసి దాన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. ఈ ఫస్ట్ కామన్ టర్మ్ ఉంది కదా, సో ఫస్ట్ కామన్ టర్మ్కి యాడ్ చేస్తూ పోవాలి. సో 18 అనేది ఫస్ట్ కామన్ టర్మ్. నెక్స్ట్ 15 అనేది 5కి 3కి ఎల్సిఎం కాబట్టి సో 18 + 15 నెక్స్ట్ టర్మ్. అట్లా 78 వరకు రాసుకోవాలి, ఎందుకంటే 78 వరకు ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ 99 వరకు ఉంది బట్ ఫస్ట్ దాంట్లో లేదు కాబట్టి 78 వరకే ఆన్సర్. ఇక్కడ 5 టోటల్ హౌ మెనీ కౌంట్ అండ్ రైట్ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇది 13th క్వశ్చన్. ద క్వశ్చన్ అండ్ ద రిమైండర్ వెన్, ఇది లాంగ్ డివిజన్. సో ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇది ఇక్కడ మనం x4 క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఫస్ట్ టర్మ్ ఏముంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x4 ఉంది. సో దీనికి ఏదైనా ఇంటూ చేయాలి బట్ x4 క్యాన్సిల్ కావాలంటే x² తోటి ఇంటూ చేస్తే దీనికి టోటల్ x² తోటి ఇంటూ చేసి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇట్లా ఈ డివైజర్కి ఇది ఇంటూ చేసి చూసి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇది సింబల్స్ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ చేంజ్ చేసిన తర్వాత సో +11
ప్లస్ -5 అంటే 6x3. నెక్స్ట్ ఇది ఉన్న సబ్ట్రాక్ట్ చేసి దీన్ని డౌన్ చేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు 6x3 క్యాన్సిల్ కావాలి. సో 6x క్యాన్సిల్ అయ్యేటట్టు ఇక్కడ టర్మ్ తీసుకోవాలి. సో x² ఉంది ఇక్కడ. సో 6x3 కావాలి కాబట్టి 6x తోటి చేసిన. నెక్స్ట్ దీన్ని క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ -11x² క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఇందులో రిమైండర్ ఏంటి, క్వశ్చన్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ 2 trains are in the ratio 23:14 and the first train travels 1656 kilometers in 12 hours, then the speed of the second train. సో ఫస్ట్ స్పీడ్ ఫార్ములా తెలియాలి, డిస్టెన్స్ బై టైం కదా. సో ఫస్ట్ ట్రైన్ స్పీడ్ మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే 60 kilometers ఇచ్చిండ్రు, అవర్స్ ఇచ్చారు కాబట్టి. సో డిస్టెన్స్ ఎంత 1656, టైం ఎంత 12 hours. సో స్పీడ్ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ట్రైన్ స్పీడ్, సెకండ్ ట్రైన్ స్పీడ్ 23:15 అంట. సో ఈ 138 ఇక్కడ వేసుకొని ఇట్లా ఈస్ట్లో వేసుకొని క్యాన్సిల్ చేసుకుంటే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.